ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. मेरा lover, 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 मैं तुझको दिया flower. तू मेरा lover, 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 मैं तेरे चलो डाल flower. హాయ్ హలో గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ డాన్స్ రియాలిటీ షో డి జోడీ. ఇది ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. +5 స్కోర్స్ కోసం జరుగుతున్నటువంటి ఈ ఫైట్ లో ఫస్ట్ హాఫ్ నిన్న చూసాం, కొన్ని పర్ఫార్మెన్సెస్ ఫినిష్ అయ్యాయి అండ్ ఈ రోజు తెలుస్తుంది ఈ +5 స్కోర్స్ అనేటువంటి పవర్ ఈ 7 జోడీలోంచి ఎవరు గెలుచుకుంటారు అని చెప్పి. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ డి జోడీ పవర్ క్వాలిఫైయర్స్. బుధవారం పర్ఫార్మెన్స్ చూసేసాం, మిగిలినటువంటి జోడీల పర్ఫార్మెన్స్ ఈ రోజు చూడబోతున్నాం. మరి గురువారం ఫస్ట్ పర్ఫార్మ్ చేయడానికి వస్తున్నటువంటి జోడీ ఎవరు? మా టీం నుంచి హర్ష అండ్ డింపుల్ వస్తున్నారు. ఆది అండ్ అశ్విని టీం నుంచి లెట్స్ వెల్కమ్ హర్ష అండ్ డింపుల్. రే హర్ష, ఎప్పుడు కళావతి అంటే ఇష్టం ఇష్టం అంటావు కదా, ఒకవేళ తను ఎప్పుడైనా ప్రమాదంలో ఉంటే ఎలా కాపాడుకుంటావురా? నాకు తెలిసి ప్రేమంటే 4 అబద్ధాలు చెప్పి నచ్చినవని తెచ్చేయడం కాదన్నా. మనం ప్రేమించే అమ్మాయి ప్రమాదంలో ఉంది అంటే ప్రాణాలు అడ్డు పెట్టుకునైనా కాపాడుకోవాలి. అలా నా కళావతికి ఏదైనా తన నేను అరిచేతులతో పెట్టుకొని కాపాడుకుంటా. ఒక 1000 ఒక లక్షం మెరుపులు మీదికి దూకినాయా, అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగా తీగలు మోగినాయా, పోయిందే సోయా. ఇట్లాంటివన్నీ అలవాటే అట్లాంటి నాకి తడబాట తడగుందే పిడిగుందే చడిసిందే నీకు కథపడమని తెగ పిలిచినదే. కమ్మ కమ్మ తగ్గడు దాటి జొన్న తంగడు దాటి జొన్న తరిగడు దాటి జొన్న దింగడు దాటి అంగడు దాటి నక్క దింగడు దాటి నక్క దిం అంగడు దాటి నక్క దింగడు దాటి నక్క దిం. తగ్గడు దాటి జొన్న తంగడు దాటి జొన్న తరిగడు దాటి జొన్న దింగడు దాటి అంగడు దాటి నక్క దింగడు దాటి నక్క దిం అంగడు దాటి నక్క దింగడు దాటి నక్క దిం. అందో ఒక 1000 ఒక లక్షం మెరుపులు మీదికి దూకినాయా, ఏందే నీ మాయా. అన్యాయంగా మనసుని కలిగావే, అన్నం మానేసి నిన్నే చూసేలా, దుర్మార్గంగా సొగసుని విసిరావే, నిద్ర మానేసి నిన్నే తలచేలా. రంగా ఘోరంగా నా కలలని కదిపావే, దొంగ అందంగా నా పొగరుని దోచావే, చించి అతికించి ఇరికించి వదిలించి నా బతుకుని చెడగొడితివి కదవే. కళ్ళాడి కళావతి కల్లోలమైందే నాగతి, కురులావి కళావతి కుళ్ళ పొడిసింది చాలు. కమ్మ కమ్మ కళావతి గతి కమ్మ కమ్మ
కమ్మ కమ్మ కళావతి నువ్వే గతే నువ్వే గతి. వరల్డ్ ఫేమస్ డాన్స్ ఫామ్స్ లో కథక్ ఫామ్ తో చేసినటువంటి ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది విజయ్ బిని మాస్టర్? హాయ్ హర్ష అండ్ డింపుల్. మీరు తీసుకున్న డాన్స్ ఫామ్ ఇస్ కథక్. ఇది నేను సెమీ కథక్ గానే ట్రీట్ చేస్తాను. దిస్ ఇస్ నాట్ ప్రాపర్ కథక్ కాబట్టి. సో నాకు కొరియోగ్రఫీ చాలా చాలా బాగా నచ్చింది. తేజస్ మాస్టర్ బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ. అంటే మన ఇండియన్ డాన్స్ ఫామ్ స్పెషాలిటీ ఏంటంటే కళ్ళుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది చూడడానికి. వీళ్ళు చేస్తుంటే చూస్తుంటే అంత బ్యూటిఫుల్ గా ఐస్ కి ఎంతో బ్యూటిఫుల్ గా అనిపించింది. సో గుడ్ జాబ్, వెరీ వెరీ గుడ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సార్. నాకు స్పెషల్లీ ఆ హ్యాండ్స్ ఇలా చేసి ఒక దాంట్లో ఐ ప్లేస్ చేశారు. ఆ సెక్షన్ చాలా చాలా బాగా నచ్చింది. సో ఓవరాల్ గా బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ, బ్యూటిఫుల్ యాక్ట్. మీ కాస్ట్యూమ్స్ బాగున్నాయి, మీరు ఎగ్జిక్యూట్ చేసిన విధానం బాగుంది. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ విజయ్ బిని మాస్టర్. గణేష్ మాస్టర్. హర్ష అండ్ డింపుల్ చాలా బాగా చేశారు ఇద్దరు. నిజంగా అంటే నీట్ గా క్లియర్ గా సెమీ కథక్ని చాలా బ్యూటిఫుల్ గా ప్రజెంట్ చేశారు. అసలు మాస్టర్ చెప్పినట్టు అది చెయ్యి పెట్టి చేశారు చూడండి, అది చాలా బాగుంది. డింపుల్ ఏం ఎక్స్ప్రెషన్ డింపుల్, అరే 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 చాలా అందంగా ప్రజెంట్ చేశారు ఇద్దరు. సో ఆల్ ది బెస్ట్. అండ్ తేజస్ మాస్టర్ బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ చాలా బాగుంది. సెమీ కథక్ ని ఇరగదీశారు. నెక్స్ట్ కూడా ఇట్లనే చేయండి, దీన్ని మించి చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. లవ్లీ. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ మాస్టర్. హన్సిక గారు. హర్ష అండ్ డింపుల్ కమ్ హియర్. Harsha and Dimple, you come with so much of honesty on stage, you know, that there's so much positivity. Your act was so beautiful. We were all flowing with your movements. It was very, very nice. Very well done. Tension party, don't take tension. They're doing really good and it was a very nice act. God bless. థ్యాంక్ యూ సో మచ్ హన్సిక గారు. జడ్జెస్, ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే సీక్రెట్ స్కోర్స్? థ్యాంక్ యూ జడ్జెస్, ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా 2 పర్ఫార్మెన్స్లు మాత్రమే మిగిలాయి. మరి ఇప్పుడు ఈ పవర్ కోసం వస్తున్నటువంటి జోడీ ఎవరు? ఇసూబ్ అండ్ అమూల్య బెంచ్ మార్క్ పర్ఫార్మెన్స్. లెట్స్ వెల్కమ్ ఇసూబ్ అండ్ అమూల్య విత్ బెంచ్ మార్క్ పర్ఫార్మెన్స్. హాయ్ అందరికి, నా పేరు బెంచ్. ఈరోజు చూద్దాం ఏ జోడీ వస్తుందో. ఎలా ప్రపోజ్ చేయాలబ్బా? హాయ్ బ్రో, నువ్వు డాన్సర్ కదా, మంచి డాన్స్ చేస్తూ ప్రపోజ్ చేయి. అవునా? అయితే ఇప్పుడు చూడు, మంచి ఊర మాస్ డాన్స్ చేసి ప్రపోజ్ చేస్తా. ఏ అలా కాదు, బెంచ్ ప్లస్ లవర్స్ ఈజ్ ఈక్వల్ కంటెంపరీ స్టైల్లో డాన్స్ చేస్తూ అమ్మాయిని సెట్ చేసి. అనగా అనగనగా కనులే కలగనగా నిజమై మెరుపల్లే బాలేగా నా ఊపిరి నడగా తన ఊపిరి జదగా కలగలిసి మొదలయ్యేనో అలజడి. అరిరే అరిరే మనసే అరిరే నీ వల్ల నాలో నై అల్లరే. ఎవరే ఎవరే కుదురే తొలిసారి తనువంత ఓ జాతరే. ఆరాటము మోమాటము జతగా కలిగే నాకెందుకో అలవాటులో పొరపాటుగా నన్ను నేను దాచున్నానెందుకో. అడుగుల వెంట నే గురుతై ఉంటా, నీ పాదమే దాటు ప్రతి చోటున. నీ పెదవులు తాకే నా పేరును వింటా, స్పర్శకే పొంగిపోతానట.
మంటలై పైన రాలాయిగా ఆ ఉరుముల శబ్దం మనసున నిశ్శబ్దం మోగాయిలే మేళ తాళాలుగా భారాలు పంపాను నా భాషలో రాయలేనన్ని భావాలు నా ఊహలో మౌనం మౌనం వీడి మాటే నేర్పిస్తుంది ప్రేమలో కీర్తన నీ చూపుల దాడి చేసిందే ఈ గారడి కీర్తన నన్నే వీడి నీతో కలిసే కంటెంపరీ డాన్స్ స్టైల్ కి చేసినటువంటి మన జోడీస్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఐల్ బిగిన్ విత్ హన్సిక గారు. Isup and Amulya. Hard luck today. I just think a little more practice would have made things better. And contemporary is something, you know, which I really like in terms of a dance. Probably I can just tell you better luck next time. Work hard. Don't take this show, the stage for granted. And master, Madam. give them lifts that suit them and that they can complete properly, because half of the time maybe there's not enough practice but it'll come on their life. It's very dangerous. Like even while all of us watching, our hands are on our face and we are very scared. Like we almost skip a heartbeat every time they do a lift because it's not very clean. So maybe I think safety first and then everything else. So just be more practical about it. More practice, guys. More practice. Sorry. Good luck next time. థ్యాంక్ యూ హన్సిక గారు. గణేష్ మాస్టర్. హాయ్ సందీప్ మాస్టర్. హాయ్ మాస్టర్. మంచి సాంగ్ సూపర్ గా ఉంది. సో స్టైల్ కూడా కంటెంపరీ తీసుకున్నారు, అది కూడా బాగుంది. మేడం చెప్పినట్టు ఇందాక ప్రాక్టీస్ అది చైర్ మీద ఉంది చూడండి, చైర్ కింద జంప్ చేశాడు, మిస్ అయి ఉంటే వేరే జరిగేది ఇవాళ కన్ఫర్మ్ గా. చాలా బాగా హ్యాండిల్ చేశాడు. కొంచెం అవి చూసుకోండి జాగ్రత్త, ఇంకా ఉంది కదా ఫైనల్ వరకు ఉంది, అదంతా మిస్ అవుతుంది. రాంది వదిలేసేయండి. ఇషుప్, అమూల్య మీరిద్దరు బాగా చేశారు. అమూల్య చాలా బాగా చేశారు. స్టైల్ బాగుంది, సాంగ్ బాగుంది, మీ ఎగ్జిక్యూషన్ కొంచెం బాగాలేదు. ఓకే, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ గణేష్ మాస్టర్. విజయపిని మాస్టర్. సూపర్ అమూల్య, మీరు తీసుకున్న డాన్స్ ఫామ్ కంటెంప్. ఈ డాన్స్ ఫామ్ మన హన్సిక గారికి ఎలా అయితే ఇష్టమో నాకు చాలా ఇష్టం పర్సనల్ గా. ఎందుకంటే ఈ ఆర్ట్ ఫామ్ లో మీరు మిమ్మల్ని ప్రాపర్ గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అలాంటి ఒక బ్యూటిఫుల్ ఆర్ట్ ఫామ్ ఇది. బట్ మేబీ లిప్స్ వల్ల లేదా ఆ కాస్ట్యూమ్స్ తో మీరు ఆ లిప్స్ ప్రాక్టీస్ చేయలేదో తెలీదు, ఎక్కడెక్కడో క్లమ్జీగా ఉంది. ఇంకొకసారి అలా స్టార్ట్ అయింది, అక్కడి నుంచి ప్రతిదీ అలా అవుకుంటూ వచ్చింది. టేక్ ఆఫ్ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. ఒక పార్క్ బెంచ్ లో అక్కడ ఒక బెంచ్ మాట్లాడుతుంటే ఎలా ఉంటది అని చెప్పి. సో కాన్సెప్ట్ వైజ్ ఇంట్రెస్టింగ్, బట్ ఎగ్జిక్యూషన్ లో ఎక్కడో మిస్ అయింది. ఇది టు ద కొరియోగ్రాఫర్ అండ్ సో ప్రాక్టీస్. ఎందుకంటే ఆ పైనుంచి ల్యాండ్ అయినప్పుడు అమ్మాయి కింద పడిపోయింది ఆల్మోస్ట్, తను బ్యూటిఫుల్ గా బ్యాలెన్స్ చేశాడు. తర్వాత నుంచి ఇంకంతా 1 by 1 అలాగా స్టార్ట్ అవ్వడం మొదలెట్టింది. బట్ ఫర్ మీ దిస్ ఇస్ ఓకేష్. నెక్స్ట్ టైం ఇంకా బాగా పర్ఫామ్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ విజయపిని మాస్టర్. జడ్జెస్, ఇసుబ్, అమూల్య పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే సీక్రెట్ స్కోర్స్. Thank you, judges. Good luck, Sandeep Master. I request both the team leaders on the stage, please. Okay, జడ్జెస్, ఈ టాస్క్ లో ఏంటంటే రెంట్ కి తెచ్చుకున్న ఈ డ్రెస్సెస్ తో రిచ్ గా మా ఇద్దరు ఓనర్స్ ఉంటారు. నేను ఆ రిచ్ ఆంటీస్ కి ఇద్దరికి నేను డ్రైవర్ అనమాట. సిద్ధు ఆది ఢాబా, తుక్కుగూడ సెంటర్ నుంచి దాటిన వెంటనే అది లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది, పంజాబీ ఢాబా. మా ఆడ లేడీస్ కి ఇద్దరికి ఆకలి వేస్తుంటే వాళ్ళు ఢాబాకి తీసుకెళ్ళమన్నారు. నేను కార్ లో తీసుకొస్తాను, మనం ఇక్కడికి వచ్చి మంచి ఫుడ్ ఆర్డర్ చేయాలి మేడం. అరే చోటు అన్నా, ఈరోజు మన దాబాకి కస్టమర్స్ ఎవరు వస్తున్నారు బే? తినటానికి ఎవరో ఒకళ్ళు వస్తున్నాయి. తినడానికి వస్తున్నాయి. ఇంతకీ తినడానికి నువ్వేం చేసావు? చపాతీ చేసావు, చేసాయి. పరోటా చేసావు, చేసాయి. కిచిడీ చేసావు. కిచిడీ మనం చేయక్కర్లేదు, వచ్చిన కస్టమర్స్ చేస్తాయి కిచిడీ.
अरे ओ कस्टमर्स के अरे मेरा लवर 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 मैं तुझको दिया फ्लावर ఏ ఏ కస్టమర్స్ ఒక నిమిషం ఒక నిమిషం ఇవే ఒక నిమిషం कौन है रे तू ఏ బల్లే 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 దట్ ఈస్ బల్లే బల్లే షీ ఇస్ బాలే 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 బేబీ దా కూర్చో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుందాం మీరు చపాతీ తింటాయి నాకు రోటీ మీ ఎగ్ ఫేస్ నుంచి ఓ ముద్ద ఇస్తే చపాతీ చేస్తాయి ए मी ढाबा स्पेशलिटीज क्या होता है बल्ले बल्ले ఏ బల్లే బల్లే పుల్కా పుల్కా కావాలా మీకు పుల్కా ఆడు పుల్కా ఇది చిల్కా మీ దగ్గర ఏం ఐటమ్స్ ఉన్నాయి పరోటా హై చపాతీ హై ఓకే పుల్కా హై పుల్కా హై పులిహోర ఉందా పులిహార హై కమాన్ రమ్ బాబు ఇట్రా నాకు చూడ్డానికి మెత్తగా ఆహా అండ్ తింటే గట్టిగా ఉండే పదార్థం ఏమంటే కొరికే రే ఐటమ్ ప్లేట్స్ తీసారా ఇవేం ప్లేట్లు ఇట్లున్నాయి అది స్టీల్ ప్లేట్ యువర్ ఫేస్ ఆన్ ప్లేట్ దట్స్ చీ ఒక డౌట్ ఉంది మేడం మిమ్మల్ని చూడగానే నాకు డౌట్ ఏం అడగండి ఫస్ట్ ఫుడ్ పెట్టండి మా పరోటా మీద ఉన్న ముడతల కంటే మీ ఫేస్ మీద ఎక్కువ ఉన్నాయి వాట్ ఈస్ ద రీజన్ మేడం టేస్ట్ త్వరగా చేయండి వేడిపోతుంది వేడిపోకుండా ముందే టేస్ట్ చేయండి నిమ్మకాయ పిండుతాయి ఓ ఇద్దరు ఆల్రెడీ కమిటెడ్ హై ఓ మీరు తినక ముందే మిమ్మల్ని తిన్నాయి హై ఈ పరాటా మీది ఎలా చేసింది చెప్పండి ఒకసారి మా మేడం వాంతి చేసుకుంది పరోటా పిండి హై వై లెగ్స్ హై ఇద్దరు పనులను ఇంట్లో పెట్టుకున్నాను భయ్యా వాళ్ళ ఇంట్లో పనుల కంటే రోడ్ల మీద పడి ఏంటే నువ్వు అంట్లు తోమకుండా ఇంట్లో రా ఏంట్రా ఓనర్ ని పట్టుకుని పాసి మొహం ఒకటి వేసుకుని పని వాళ్ళు పని వాళ్ళు మేరా ఘర్ మే ఒకటి అంట్లు తోముతుంది మీరు పని వాళ్ళు నేను మీకంటే పెద్ద పనోడిని హై తీసుకెళ్ళి పని చేయించు అక్కడ అంట్లు తోమించండి హలో ఇది బాత్రూమ్ క్లీనింగ్ స్పెషాలిటీ హై ఒక్కసారి స్టేజ్ మీద కనపడ్డారా ఎలాంటి ప్రొడక్షన్ లోకి వెళ్ళండి లాస్ట్ బట్ డెఫినెట్లీ నాట్ ద లీస్ట్ మరి ఈ +5 స్కోర్ కోసం ఈ పవర్ కోసం వస్తున్నటువంటి జోడీ లెట్స్ జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సూర్య అండ్ హంసా
ఏమైందన్నా? మీ దాంట్లో నేను ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ చేద్దాం అనుకుంటున్నాను. అవునా? మరి రా అన్నా. స్పెషల్ అని చెప్పా కదరా, మనం రావక్కర్లేదు, మన కట్అవుట్ చాలు. ఉదర్ దేక్. शुभकारी है चंडी चामुंडी शुभकारी. వరల్డ్ ఫేమస్ డాన్స్ స్టైల్స్ లో సూర్య అండ్ హంస చేసిన ఈ గర్భ డాన్స్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? I'll begin with you, హన్సిక గారు. Surya and Hamsa and Manoj Master. This is not a very actual Garba, to be honest. I've seen a lot of Garbas in life. Also, I have a lot of Gujarati friends. So I've been to Garbas and played few Garbas also. But this is a good Garba. The only thing, the lifts and all are not really included in a Garba as per se. But Surya and Hamsa did a very good job and looked extremely good. And I love the turns that you guys took, and you know, in the end the coordination with the dancers was very good. Overall it was a nice act and a colorful act. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ హన్సిక గారు. గణేష్ మాస్టర్. సూర్యతేజ్ అండ్ హంస చాలా బాగా చేశారు. ఆ రౌండ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. అన్ని చేయాలంటే జోక్ కాదు, చాలా ఎనర్జెటిక్ గా ఉంది. సెమీ గర్భా చేశారు కానీ బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఎనర్జీ ఎక్కడ తగ్గలేదు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మీరు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ గణేష్ మాస్టర్. విజయ్ బిని మాస్టర్. సూర్య అండ్ హంస మీరు తీసుకున్న డాన్స్ ఫామ్ గర్భ డాన్స్ ఫామ్ లో బేసిక్ ఏంటంటే మనం ఒక దగ్గర ఎక్కడ ఉన్నాం, ఎప్పుడు ట్రావెల్ అవుతూ ఉంటాం. సో ఈ సాంగ్ లో స్టార్ట్ టు ఎండ్ ట్రావెలింగ్ లోనే ఉన్నారు. నాకు అది చాలా చాలా బాగా నచ్చింది. లైక్ అందరు చెప్పినట్లు సెమీ గర్భ, ఇది ప్రాపర్ గర్భ కాదు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ ఆది గారు మీ స్పెషల్ సర్ప్రైజ్ అదిరిపోయింది అసలు. చాలా బాగా చేశారు. సో ఓవరాల్ గా బ్యూటిఫుల్ యాక్ట్, నాకు చాలా బాగా నచ్చింది. స్పెషల్లీ వాళ్ళ కాస్ట్యూమ్స్ బాగున్నాయి అండ్ ఎనర్జీ బాగుంది. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విజయ్ బిని మాస్టర్. అండ్ జడ్జెస్, ఈ పర్ఫార్మెన్స్ కి మీ సీక్రెట్ స్కోర్స్. థ్యాంక్ యూ జడ్జెస్. సో జడ్జెస్, అన్ని పర్ఫార్మెన్సెస్ ఫినిష్ అయ్యాయి. మరి ఈ +5 స్కోర్ ఏ జోడీ గెలుచుకుంది ఈ పవర్ తెలుసుకోవాలంటే కెన్ ఐ కమ్ అండ్ కలెక్ట్ ద స్కోర్? సో నా దగ్గర స్కోర్స్ ఉన్నాయి. ఇట్స్ టైమ్ టు రివీల్ ద సీక్రెట్ స్కోర్స్. జోడీలు మీరు చేసినటువంటి పర్ఫార్మెన్సెస్ కి I'll begin from the bottom. 22 out of 30 మార్క్స్ తో 7th పొజిషన్ లో ఈ +5 స్కోర్ ని గెలుచుకోలేని కపుల్ ఎవరు అంటే
ఇసూబ్ అండ్ అమూల్య. 6th పొజిషన్ లో అవుట్ ఆఫ్ 30 with 24 మార్క్స్ ఉన్నటువంటి జోడీ అనీష్ అండ్ ఆప్తి. జస్ట్ 0.5 మార్క్స్ తో 6th and 5th పొజిషన్ కి డిఫరెన్స్ ఉంది. 24.5 అవుట్ ఆఫ్ 30 మార్క్స్ తో చందన్ అండ్ తులసి. అండ్ 4th పొజిషన్ లో 30 మార్క్స్ కి 26 మార్క్స్ తో ఉన్నటువంటి జోడీ ముకుల్ అండ్ చైతన్య. లాస్ట్ 3 పొజిషన్స్ లో 26.5 అవుట్ ఆఫ్ 30 మార్క్స్ తో ఉన్నటువంటి జోడీ సూర్య అండ్ హంస. అండ్ ఈ పవర్ గెలుచుకునేటువంటి జోడీకి గెలవనటువంటి జోడీకి జస్ట్ 0.5 మార్క్స్ డిఫరెన్స్ ఉన్నాయి. గెలిచినటువంటి జోడీకి వచ్చినటువంటి మార్క్స్ 28 అవుట్ ఆఫ్ 30, గెలవని జోడీకి 27.5 అవుట్ ఆఫ్ 30. సో ఈ +5 మార్క్స్ పవర్ ని గెలుచుకున్నటువంటి జోడీని నేను అనౌన్స్ చేస్తాను ఇప్పుడు. ఇద్దరు జోడీలు ఉన్నారు, హర్ష అండ్ డింపుల్ ఉన్నారు, ఇంకో దగ్గర సాగర్ అండ్ శృతి ఉన్నారు. ఈ ఇద్దరు జోడీల్లో ఒక్కళ్ళకి ఈ +5 స్కోర్ అని గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. అండ్ అది గెలుచుకున్నటువంటి జోడీ కంగ్రాచులేషన్స్ హర్ష అండ్ డింపుల్. 30 కి 28 మార్క్స్ తో యు వన్ ద పవర్ +5 స్కోర్. I request Tejas Master onto the stage. ఈ +5 స్కోర్ మీరు క్వార్టర్ ఫైనల్స్ లో చేసినటువంటి పర్ఫార్మెన్సెస్ కి జడ్జెస్ ఇచ్చినటువంటి స్కోర్స్ తో పాటు ఈ +5 కూడా యాడ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అక్కడ 25 వస్తే +5 యాడ్ అయ్యి అది 30 కింద మారుతుంది. సో మీరు ఎంత గెలుచుకున్నా దానికి ఈ +5 యాడ్ అవుతుంది. సో బేసికలీ 1 మార్క్ అండ్ 2 మార్క్స్ తో ఎలిమినేషన్ రౌండ్ లోకి వచ్చి ఎలిమినేట్ అవుతారు కదా, అలాంటి టైంలో జస్ట్ ఇన్ కేస్ మీరు అలాంటి సిచ్యువేషన్ లో ఉంటే ఈ +5 స్కోర్ ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఇది మీ కష్టానికి మీ లక్ కి కలిపి వచ్చినటువంటి ఒక గిఫ్ట్ అనుకోవచ్చు. అండ్ కంగ్రాచులేషన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పవర్ ఇది. అండ్ ఐ రిక్వెస్ట్ కంటెస్టెంట్స్ అండ్ ఆల్సో మాస్టర్ కలిసి ఓపెన్ చేసి ఆ +5 స్కోర్. బెస్ట్ పర్ఫార్మర్ కి టాప్ స్కోరర్ కి 10,000 రూపీస్ చెక్ కూడా అందజేయడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్. అలాగే బెస్ట్ పర్ఫార్మర్స్ కి గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా. సో మై డియర్ ఆడియన్స్, చూశారు కదా ఈ వారం డి జోడీలో +5 స్కోర్ గెలుచుకున్నటువంటి జోడీ హర్ష అండ్ డింపుల్. సో వచ్చే వారం ఈ పవర్ క్వాలిఫైర్స్ లో ఇంకొక కొత్త పవర్ తో 6 జోడీల మధ్య జరిగేటువంటి పోటీతో నేను మీ ముందు ఉంటాను. తిరిగి వచ్చే బుధవారం రాత్రి 9:30 గంటలు కలుసుకుందాం. అంటిల్ దెన్ శుభరాత్రి, గుడ్ నైట్.